చిత్రాలు చూడో కార్యక్రమానికి స్వాగతం. నేనండి సంజన. హాయ్, మీకోసమే నేను వచ్చానండి. నా కోసమే మీరంతా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసండి. మరెందుకు లేటు? సో మొదలెట్టేద్దామా? ప్రస్తుతానికి కేంద్రంలో చక్రం తిప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయన గారిని ఏదో ఒక రకంగా ఉపయోగించుకోవాలని కేంద్రంలోని పెద్దోళ్ళు డిసైడ్ అయ్యారండి. ఆయనకు అట్లాంటి పనులంటే చాలా ఇష్టమండి బాబు. అందుకే ఆ లప్పగిచ్చడమే లేటు ఆపరేషన్ మొదలెట్టేశారు. ఏటేటి చేయాలో ఓ పేపర్ మీద రాసేసి ముందు ఇవి చేస్తుంటే ఆ తర్వాత స్టెప్ ఏంటో మళ్ళా చెప్తారని అన్నారట. అక్కడున్నోళ్ళేమో ఆ వర్క్ మొదలెట్టేసి స్పీడ్ పెంచేశారట. మొత్తం మీద ఆయన ఎంట్రీతో సీన్ మారిపోయిందట. ఇంతకీ ఆయన ఎవరో మీకు తెలిసిపోయినట్టుంది, కానీ ఆయన చేస్తున్న పనేటో తెలదు కదా. అయితే ఇది చూడండి. దేశ రాజకీయాల్లో టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చక్రం తిప్పడం కొత్తేమీ కాదు. ఆయనెప్పుడు కావాలంటే అప్పుడది తెప్పీగలరు. ప్రస్తుతం ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ కేంద్ర రాజకీయాల్లో జోరు చూపిస్తోంది. తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మరోసారి చంద్రబాబుకు చక్రం తిప్పే ఛాన్స్ వచ్చింది. ఈ ఎన్నికల విషయంలో చంద్రబాబు కుమారుడు లోకేష్ దక్షిణాది రాష్ట్రాల్లో చక్రం తిప్పేసుకోవడానికి నరేంద్ర మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఇప్పుడేమో బీహార్లో వ్యవహారాలు చక్కబెట్టడానికి చంద్రబాబుతో ప్రధాని మంతనాలు సాగించారని చెబుతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. సంఖ్యాబలం ప్రకారం ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉన్న ఇండియా కూటమి మాత్రం క్రాస్ ఓటింగ్ మీద ఆశలు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడం ద్వారా కేంద్రంలో బీజేపీకి గుక్క తిప్పుకోకుండా చేయొచ్చునన్నది కాంగ్రెస్ ఆలోచనగా ఉంది. అంతేకాదు, బీహార్, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో బీజేపీకి షాక్ ఇస్తే ప్రధాని మోదీ హవాకు బ్రేకులేయొచ్చునని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి భావిస్తోంది. బీహార్ ఎన్నికల్లో గెలుపు ఎన్డీఏకు చాలా కీలకం. అక్కడ గెలవకపోతే కఠిన పరిస్థితులు ఎదుర్కోక తప్పదని బీజేపీ ఒక అంచనాకు వచ్చింది. అదే సమయంలో ఇండియా కూటమి అక్కడ పట్టు బిగిస్తోంది. అందుకే తమ తురుపు ముక్కగా చంద్రబాబుని వాడుకోవాలని ఎన్డీఏ భావిస్తుందని సమాచారం. ఈసారి ఎన్నికల్లో అండగా నిలవాలంటూ చంద్రబాబును నితీష్ కుమార్ కోరారని అంటున్నారు. పార్టీ తరపున ప్రచారం చేయడంతో పాటు వ్యూహరచన చేయాల్సిందిగా అడిగారని సమాచారం. ఆ రాష్ట్ర ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు ఇప్పటికే ఒక నివేదిక ఇచ్చారంటున్నారు. ముఖ్యంగా మహిళలకు వీలైనన్ని ఎక్కువ పథకాలు ప్రారంభిస్తే ప్రజలు తప్పకుండా నమ్ముతారని, దాంతో మరోసారి అధికారం ఖాయమంటూ చంద్రబాబు సూచించారట. అందులో భాగంగానే తాజాగా నితీష్ మహిళల కోసం ఒక పథకాన్ని ప్రారంభించారు. ప్రతి కుటుంబంలోని ఓ మహిళకు బ్యాంకు ఖాతాలో 10,000 రూపాయలను జమ చేశారు. స్వయం ఉపాధి రంగంలో 6 నెలల కాలంలో అభివృద్ధి చేసి చూపిస్తే 2 లక్షల రూపాయలు సాయం చేసే పథకానికి శ్రీకారం చుట్టారు. అది కూడా చంద్రబాబే సూచించారని అంటున్నారు. దీంతో మరోసారి నితీష్ గద్దెనెక్కడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అక్క మాట్లాడిందంటే ఏమవుద్దో మీకు తెలుసు. అక్క పాదాల మీద నడిచిందంటే ఏమంటారో కూడా మీకు తెలుసు. అక్క రంగంలోకి దిగిందంటే అన్నైనా తమ్ముడైనా ఒకటే. అట్టాంటి అక్క ఇప్పుడు డెసిషన్ తీసేసుకుందండి. హాయ్, అదేదో కానీ అక్క నిర్ణయాలు ఎప్పుడు షాక్ ఇచ్చేస్తాయండి బాబు. మరి ఆ షాకు మరి ఎవరికి తగిలిద్దో, ఎట్టా తగిలిద్దో ఏటో కానీ ప్రస్తుతానికైతే ఏపీ పాలిటిక్స్లో దీని గురించి అందరూ మాట్లాడేసుకుంటున్నారండి. హాయ్, మరి అదేదో చూస్తారా? వైఎస్ కుటుంబం నుంచి 3వ తరం నాయకుడి రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు మొత్తానికి తెరపడింది. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రకటించడం ఇప్పుడు టాక్ ఆఫ్ ద పాలిటిక్స్ అయింది. సరైన టైం చూసుకుని తన కుమారుడు రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెడతాడని ఆమె చెప్పారు. దీంతో ఏపీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. సోమవారం తన తల్లి షర్మిలతో కలిసి రాజారెడ్డి కర్నూలులో పర్యటించారు. పర్యటనకు ముందు హైదరాబాద్లోని నివాసంలో అమ్మమ్మ విజయమ్మ ఆశీస్సులు తీసుకున్నారు రాజారెడ్డి. అనంతరం కర్నూలు చేరుకుని ఉల్లి మార్కెట్లో రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడే విలేకరులతో మాట్లాడుతూ తన కుమారుడి రాజకీయ అరంగేట్రంపై షర్మిల అధికారిక ప్రకటన చేశారు. తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పులివెందలలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద జరిగిన నివాళి కార్యక్రమంలో రాజారెడ్డి తన తల్లి పక్కనే కూర్చోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పటినుంచి ఆయన రాజకీయ ప్రవేశంపై జోరుగా ప్రచారం సాగుతుంది. తాజాగా కర్నూలు పర్యటనలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొనడం, దీనిపై షర్మిల స్పష్టత ఇవ్వడంతో ఆ ఊహాగానాలకు తెరపడినట్లయింది. వైఎస్ రాజారెడ్డి అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. మరి తన తాత వైఎస్ఆర్
మేనమామ వైఎస్ జగన్ లాగా రాజకీయాల్లో జోరు చూపిస్తాడో లేకపోతే తల్లి షర్మిలలాగా అటు ఇటు కాకుండా ఉండిపోతారో కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తానండి. టీ అంటే మనకు హైదరాబాదే గుర్తొచ్చేస్తుందండి. ఏదేదో అయిపోతుందని మీరు ఎగేసుకుంటూ కప్పుల మీద కప్పులు టీ తాగేస్తే ఇంకేదో అయిపోయే ప్రమాదం ఉందండి. అదేటి టీ తాగితే ఏమైందని అనుకుంటున్నారా? ఏమో, టీ పడితే ఆ టీ తాగేస్తే దెబ్బైపోతారండి. ఈ విషయం నేను చెప్పడం లేదండి, ఎక్స్పర్ట్లే చెప్తున్నారండి. నోటికి ఏదో టేస్ట్ ఉంది కదా అని తాగేయకుండా కూసంతా ఆలోచిస్తే మీకు కూడా మ్యాటర్ అర్థమవుద్ది. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, వద్దులేండి, ఇది చూడండి, అప్పుడు మీకే తెలిసిద్ది. స్నేహితులతో సరదాగా కలిస్తే టీ, పని ఒత్తిడిలో తలనొప్పికి ఓ టీ, ఉత్సాహంగా పని చేయాలనుకుంటే ఇంకో టీ. ఇట్టా టైం దొరికిందంటే చాలు టీ కొట్టేయడం చాలా మంది అలవాటు. తమ ఆర్థిక స్తోమతను బట్టి రకరకాల టీ తాగడం సర్వసాధారణం. ఇటీవల కాలంలో టీ వ్యాపారంలోకి పెద్ద పెద్ద కంపెనీలు ప్రవేశించాయి. హైదరాబాద్ అయితే టీ వ్యాపారానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఇటీవల ఏర్పాటు చేసిన ఓ కేఫ్లో ఏకంగా 1000 రూపాయల విలువైన టీ కూడా విక్రయిస్తున్నారు. ఇప్పుడిదంతా ఎందుకు అంటే, అతిగా టీ తాగితే ఆరోగ్య సమస్యలు తప్పవని అంటున్నారు. చీటికి మాటికి టీ తాగితే ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్లో దొరికే టీ తాగితే చాలా రకాలుగా ఇబ్బంది పడాల్సిందే అంటున్నారు. కొంతకాలంగా నగరంలో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ 42 టీ పౌడర్ల యూనిట్లు, టీ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 19 చోట్ల నమూనాలు సేకరించారు. వాటిని ప్రయోగశాలకు పంపించారు. నివేదికలు వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్కడ పడితే అక్కడ టీ తాగవద్దని, శుభ్రతను పాటించే దుకాణంలో మాత్రమే టీ తాగాలని సూచించారు. స్వచ్ఛమైన టీ ఆకులు తడి వస్త్రంపై రుద్దితే రంగు వస్తుంది. ఆ రంగు అస్సలు పోదు. ఇక కల్తీ టీ పౌడర్ నీటిలో కలిపితే ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది. అలాంటి టీ పౌడర్ వాడితే ఆరోగ్యానికి హానికరమని అధికారులు చెబుతున్నారు. నగరంలో వేల సంఖ్యలో టీ స్టాల్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని మాత్రమే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి పొందినవి. మిగతావన్నీ అనధికారికంగా నడుస్తున్నాయి. వీటిలో రకరకాల టీ పౌడర్లు వాడేస్తున్నారు. మార్కెట్లో కొన్ని చోట్ల నాసిరకం టీ పౌడర్ విక్రయిస్తున్నారు. అలాంటి టీ పౌడర్లనే చాలా టీ దుకాణాల్లో వినియోగిస్తున్నారు. గతంలో చాలా చోట్ల తనిఖీలు నిర్వహించిన అధికారులు కొన్ని షాపులను సీజ్ కూడా చేశారు. తాజాగా మరోసారి తనిఖీలు చేపట్టారు. ఈసారి టీ తాగేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. వెర్రి వెయ్యి విధాలు అంటారు కదండి. ఇతడు చేసిన ఎక్స్ట్రాల్స్ వస్తే దాన్ని మీరు వెర్రని కూడా అనుకోరండి. పిచ్చి అంటారండి. ఇట్లాంటి పిచ్చోళ్ళు చాలా మంది మన మధ్యలోనే తిరుగుతూ సెలబ్రిటీలు అయిపోతుంటే నాలాటోళ్ళకు మాత్రం పిచ్చెక్కిపోతుంది అనుకోండి. ఏదో కాసేపు రిలాక్స్ అవుదామని సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇలాంటి వాళ్ళే మనకి పిచ్చెక్కిచ్చేయడానికి రెడీగా ఉంటున్నారండి. లైకులు ఫాలోవర్లు పెంచేసుకోవడానికి కొత్త పొంతలు కాదండి బాబు, పిచ్చి పొంతలు తొక్కిచ్చేస్తున్నారండి. ఈ పాటికే నేను చెప్పాలనుకుంది దేని గురించో మీకు అర్థమైపోయింది అనుకుంటా. ఒకవేళ కాకపోతే ఓ లుక్ వేసుకోండి. సోషల్ మీడియాలో లైక్లు, వ్యూస్ యూత్లో చాలా మందికి అదొక పెద్ద పైత్యంలో మారిపోయింది. ఇందుకోసం పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. వెర్రి ఆలోచనలతో రీల్స్ చేస్తున్నారు. వింత వింత విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లో ఓ యువకుడు ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం ఏకంగా చనిపోయినట్టు నటించి స్థానికులతో పాటు పోలీసులను సైతం ఉరుకులు పరుగులు పెట్టించాడు. గ్వాలియర్లోని వీర్పూర్ డ్యాం వద్ద ఈ ఘటన జరిగింది. అరోన్కు చెందిన టింకు సింగ్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ రీల్ చిత్రీకరించాలని నిర్ణయించుకున్నాడు. అది కూడా విపరీతమైన లైక్లతో పాటు వైరల్ అయిపోవాలన్న పిచ్చితో వీర్పూర్ డ్యాం కాలువలో శవంలా తేలుతూ కనిపించాలని ప్లాన్ వేశాడు. అనుకున్నదే తడవుగా కాలువలోకి దిగి ముఖం కొద్దిగా మాత్రమే నీటిపైకి కనిపించేలా సుమారు 20 నిమిషాల పాటు కదలకుండా ఉండిపోయాడు. అనుకున్నట్టుగానే అందరినీ హడలెత్తించాడు. అతడిని దూరం నుంచి చూసిన స్థానికులు ఎవరో వ్యక్తి నీటిలో మునిగి చనిపోయాడని భావించారు. వెంటనే కొందరు వీడియోలు తీసి వీర్పూర్ డ్యాంలో మరో మరణం అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. చనిపోయాడని భావించిన ఆ వ్యక్తిని బయటకు తీసేందుకు సిద్ధమవుతుండగా అప్పటి వరకు శవల్లా తేలుతూ ఉన్న టింకు సింగ్ ఒక్కసారిగా నీటిలో నుంచి లేచి గట్టుపైకి చేరి పరుగు తీశాడు. ఈ హఠాత్ పరిణామానికి అక్కడ ఉన్న వారంతా విస్తుపోయారు. తేరుకున్న పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. అసలు విషయం తెలుసుకున్న పోలీసులు
అవాక్కయ్యారు. ఇన్స్టాగ్రామ్ రీల్ రియల్గా ఉండాలనే దిక్కుమాలిన ఆలోచనతో చనిపోయినట్టు నటించానని ఒప్పుకున్నాడా వ్యక్తి. అంతే, పోలీసులు క్లాస్ పీకి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇప్పుడు నేను మీకు ఒక పులి గురించి చెప్పాలనుకుంటున్నానండి. అయ్యో, పులంటే పులివెందుల పులి గురించి అనుకుంటున్నారేమో. అస్సలు కాదండి. హాయ్, నిజంగా అడవిలో ఉండే పులి గురించే చెప్తున్నానండి. అది నడిచే నడక స్పీడ్కు అన్ని కిలోమీటర్లు నడవడానికి ఎంత కాలం పట్టిద్దో ఏమో. మొత్తం మీద ఎక్కడో దాని నడక మొదలెట్టి అక్కడ ఇక్కడ తిరుగుతూ మొత్తానికి అది ఉండాలనుకున్న ఓ ప్లేస్కి చేరిందండి. నిజానికి ఆ ప్లేసు అది ఉండడానికి సరిపోదు, కానీ ఏమో ఆ పులికి అక్కడే బాగున్నట్టుందండి. ఓ పులి ఏకంగా 450 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసి కొంచెం కొంచెం రెస్ట్ తీసుకుంటూ దశాబ్దాలుగా పెద్ద పులుల జాడలేని ఓ చిన్న అభయారణ్యాన్ని తన నివాసంగా ఎంచుకుంది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ పులి తెలంగాణలోని ఆదిలాబాద్ మీదుగా ప్రయాణించి చివరకు ధారాసివ్ జిల్లాలోని ఎడ్సీ రామ్లింగ్ ఘాట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి చేరుకుంది. యవత్మాల్ జిల్లాలోని టిపేశ్వర్ అభయారణ్యం నుంచి బయలుదేరిన ఈ 3 ఏళ్ల పులి గతేడాది డిసెంబర్లో ఇక్కడికి చేరిందని అటవీశాఖ అధికారులు గుర్తించారు. టిపేశ్వర్లో తీసిన పాత ఫోటోలతో ఎడ్షీలో ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్లలో రికార్డైన చిత్రాలను పోల్చి చూడగా ఇది అదే పులి అని నిపుణులు నిర్ధారించారు. తన ప్రయాణంలో ఈ పులి తెలంగాణలోని ఆదిలాబాద్తో పాటు మహారాష్ట్రలోని నాందేడ్, అహ్మద్పూర్ ప్రాంతాలను దాటినట్లు అధికారులు వివరించారు. స్థానిక అటవీ సిబ్బంది ఈ పులికి సమీపంలోని ప్రసిద్ధ శివాలయం పేరు రామ్లింగ్ అని పెట్టారు. కేవలం 22.50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అభయారణ్యం పులి నివాసానికి చాలా చిన్నది. దీంతో ఇది సమీపంలోని బార్షి, భూమ్, తుల్జాపూర్ వంటి ప్రాంతాలకు కూడా వెళ్తోందని అటవీ అధికారులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు మనుషులపై దాడి చేయలేదు. అడవి పందులు, సాంబార్ జింకలు వంటి వేట జంతువులు పుష్కలంగా ఉండడంతో రామ్లింగ్ ఇక్కడ సౌకర్యంగానే ఉంటుంది. ఈ పులికి కాలరమర్చి సహ్యాద్రి టైగర్ రిజర్వ్కు తరలించేందుకు అటవీశాఖ ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు 75 రోజుల పాటు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. డ్రోన్లను సైతం ఉపయోగించిన ఆపరేషన్ సమయంలో ఈ పులి కేవలం 2-3 సార్లు మాత్రమే కనిపించిందని అధికారులు తెలిపారు. 1971 తర్వాత మరాఠ్వాడా ప్రాంతంలోకి ప్రవేశించిన 4వ పులి ఇది. ఆయన డాన్స్ అయితే అదిరిపోద్దండి. మంచి గ్రేస్ కూడా ఉంటుందండి. ఆయన డాన్స్ అంత అందంగా ఉండుద్దో ఆయన మనసు కూడా అంత మంచిదండి. హాయ్, ఎవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే హెల్ప్ చేయడానికి రెడీ అయిపోతారండి. మరి అట్టాంటి ఆయన చల్లగా ఉండాలని కోరుకుంటే మనకు కూడా మంచిది కదండి. ఇప్పుడు నేను ఎవరి కోసం చెప్తున్నానో తెలుసా? తెలదని మాత్రం అనొద్దండి. హాయ్, చూసేయండి మరి. నటుడిగా కంటే సేవా కార్యక్రమాలతోనే ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు రాఘవ లారెన్స్. ఇప్పుడు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. తీవ్ర పేదరికంతో పాటు అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న శ్వేత అనే దివ్యాంగురాలికి సొంత ఇల్లు కట్టించి ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆమెకు అండగా నిలిచిన లారెన్స్ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడంతో సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శ్వేత దీన పరిస్థితి గురించి తెలుసుకున్న లారెన్స్ తొలుత ఆమె ప్రయాణ అవసరాల కోసం ఒక వీల్చైర్ స్కూటీని బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత ఆమె తిరిగి నడవడానికి అవసరమైన వైద్య సహాయం అందించి కృత్రిమ కారును కూడా ఏర్పాటు చేయించారు. ఇప్పుడు ఆమెకు సురక్షితమైన నివాసం కల్పించాలనే ఉద్దేశంతో మరో ముందడుగు వేశారు. శ్వేతకు ఒక సురక్షితమైన ఇల్లు అవసరమని, ఆమెకు సొంతిల్లు కట్టించడమే తన తదుపరి లక్ష్యమని చెప్పారు లారెన్స్. ఈ వార్త తెలియగానే నెటిజన్లు హ్యాట్స్ ఆఫ్ లారెన్స్ అన్నా అంటూ అభినందనలు కురిపిస్తున్నారు. లారెన్స్ స్థాపించిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సాయం అందుతోంది. విద్యార్థులకు స్కాలర్షిప్లు, క్యాన్సర్ బాధితులకు వైద్యం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆయన తన సేవలను విస్తరిస్తున్నారు. ఇటీవలే కొందరు రైతులకు ట్రాక్టర్లు కూడా అందించారు. ఒకవైపు ఇలా సామాజిక సేవలో ముందుంటూనే మరోవైపు తన సినిమా ప్రాజెక్టులతోనూ లారెన్స్ బిజీగా ఉన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంచన సిరీస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సిరీస్లో తదుపరి చిత్రంగా కాంచన 4 రాబోతోంది. ఇయండి ఇయాల్టి విశేషాలు. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్తో రేపు మళ్ళా కలుసుకుందామండి. అంతవరకు వెయిటింగ్ తప్పదండి. హాయ్, బాయ్ బాయ్, జాగ్రత్త మరి.